Yes, Sandy, this is Ravi Prakash. Welcome back to Advanced Real Estate Sales Mastery. సో నవేడేస్ అండి రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మిస్టేక్స్ ఎలా అంటే సేల్స్ పీపుల్ కానీ టెలికాలర్స్ కానీ ఒక లీడ్ దొరకటమే ఆలస్యం, వెంటనే వాళ్ళకి కాల్ చేయటం, సైట్ చూస్తారా సార్, సైట్ విజిట్ చేస్తారా సార్, వాళ్ళు సీరియస్ బయ్యరా లేకపోతే జస్ట్ లుక్కరా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చేశారా అనేది అబ్జర్వ్ చేయట్లేదు, వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం. ఆర్గనైజేషన్స్ కూడా ఇది పెద్ద హెడేక్. 20 పీపుల్ వచ్చారు, 30 పీపుల్ వచ్చారు, కానీ ఒకటి కూడా క్లోజ్ కాలేదు. ఊరికే సైట్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవి తప్ప. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే ఇంకా టెలికాలింగ్ అనేది ఓల్డ్ సిస్టంలోనే, అంటే పాత సిస్టంలోనే చాలామంది చేస్తున్నారు. ఓల్డ్ రోల్, టెలికాలర్ ఓల్డ్ రోల్ ఏంటంటే జస్ట్ కాల్ అండ్ సెల్ అంతే. కాల్ చేసేవాళ్ళు, డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు, సైట్ విజిట్కి ఇన్వైట్ చేసేవాళ్ళు, సెల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డైనమిక్స్ మారిపోయినాయండి. సో ద రోల్ ఆఫ్ ద టెలికాలర్ ఏంటి, ఈజ్ నాట్ అబౌట్ సెల్లింగ్ అండి, బట్ క్లయింట్ని క్వాలిఫై చేయటం. సో వీళ్ళు ఏం చేయాలి, లీడ్ వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు క్లయింట్ ప్రొఫైలింగ్ చేసుకోగలగాలి. అంటే లుక్కర్ని, టైంపాస్ కోసం చూసే వాళ్ళని, సీరియస్ బయ్యర్స్ని వేరు చేసుకోగలగాలి, ఐడెంటిఫై చేయగలగాలి. దీనికి కొన్ని సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో, సీరియస్ బయ్యరే కావచ్చు, బట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మీ దగ్గర ఉన్న ఇన్వెంటరీ మ్యాచ్ అవుతుందా లేదా, ఇది ఐడెంటిఫై చేయాలి. అగైన్ ఇట్ డిమాండ్ సమ్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేట్ చేయటం క్లయింట్ని ఆ ఏరియా గురించి, ఆ వెంచర్ గురించి. వాళ్ళకి హైయర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది ఎలా వస్తుంది అనేది ఎడ్యుకేట్ చేయాలి. ఎండ్ యూజర్ అయితే వాళ్ళని ఎలా యూజ్ అవుతుంది అనేది ఎడ్యుకేట్ చేయాలి. అలాగే క్లయింట్ పొజిషన్ని తెలుసుకోవాలి. క్లయింట్ పొజిషన్ అంటే జస్ట్ ఎంక్వైరీలో ఉన్నారా, లేకపోతే డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నారా, లేకపోతే కంపారిజన్ స్టేజ్లో ఉన్నారా, అంటే ఇతర వెంచర్స్తో ఈ వెంచర్ని కంపేర్ చేస్తున్నారా, లేకపోతే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారా, అంటే సేల్స్ పీపుల్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారా, విత్డ్రా అవుతూ ఉన్నారా. సో క్లయింట్ పొజిషనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ అయిన తర్వాతే క్లయింట్ని క్వాలిఫై చేసి నెక్స్ట్ ప్రోగ్రెస్ వైపు ముందుకెళ్ళాలి. అంటే సైట్ విజిట్స్, క్లోజింగ్, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇవన్నీ ఏం లేకుండా కాల్ చేయటమే, సైట్కి వస్తారా సార్, వెహికల్ పంపించమా సార్, మీ ఇంటి ముందు పెడతాం సార్ వెహికల్, మీ ఇంటి లోపల వెహికల్ పెడతాను, వాట్ నాన్సెన్స్ అంటే. సో దిస్ సిస్టమ్ షుడ్ చేంజ్. మీరు అబ్జర్వ్ చేయండి, కన్వర్షన్ రేట్ పెరగాలంటే ఇది చేయాల్సింది.